హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం ఈరోజు కందగడ్డ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇలా నేను చెప్పిన విధంగా చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే అండి, ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూను ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తుంపి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు చిట్టుపట్టలాడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 3 దాకా తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలాగా పచ్చి వాసన పోయి చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఇలా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు దీనిలోకి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చివాసన పోయి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, కర్రీ అనేది మనకి మాడకుండా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు దీనిలోకి నేను కందగడ్డని ముందుగా ఏంటంటే కందగడ్డ మొత్తం పై తొక్కంతా కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కందగడ్డ ముక్కల్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకున్నాం కదా. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా కర్రీ అయితే కొంచెం టైం పడుతుందండి మనకి ఫ్రై అవ్వటానికి. మనం హై ఫ్లేమ్లో పెట్టి చేయం కదా, లో ఫ్లేమ్లో పెట్టి చేస్తాం కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. 15 నుంచి 20 మినిట్స్ వరకు కూడా టైం పడుతుందండి కర్రీ రెడీ అవ్వటానికి. ఓకే అండి, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు కూడా ఇలా మగ్గించుకుంటూ మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి కర్రీని. ఇలా తిప్పటం వల్ల కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇవి దుంపలు కాబట్టి మనకి అడుగంటుతూ ఉంటాయండి. అందుకని మధ్య మధ్యలో ఇలా ఒక 1 మినిట్ 2 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ తిప్పుకుంటూ ఉండాలి. కర్రీ అయితే బాగుంటుందండి, టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి చపాతీలోకి కూడా వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుందండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు కొద్దిగా దీనిలోకి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేసాం కదా, మరి ఎక్కువ మసాలా అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా రెడీమేడ్గా దొరికిందేనండి ఇది. ఓకే అండి, మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి ఇలా చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం అంటే ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా బాగా తిప్పుకోవాలండి. మనకి ముక్కలు మొత్తానికి కూడా ఈ కారం అంతా కూడా మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేసేసి ఒక 1 మినిట్ వరకు అలా మగ్గించుకుందాము. పచ్చివాసన పోతుంది కారం అనేది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవటమే. ఓకే అండి, ఈ రెసిపీ అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఒక కమెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.